అనంతపురంలో విద్యార్థి హత్యను నిరసిస్తూ వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. బాలిక తల్లిదండ్రులతో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతలు భారీగా తరలి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని విమర్శించారు. హడావిడిగా పోస్టు మార్టం చేసి రాత్రికి రాత్రి అంత్యక్రియలు ఎలా చేశారని నిలదీశారు. ఖచ్చితంగా స్టూడెంట్ హత్యకు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. నైట్ పోయింటే అప్పటికప్పుడే పోయి బయట అంతా వెళ్ళిపోయి అంతా పక్కన చుట్టూ చూసినాము, కనబడట్లేదు. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినాము, రాపించినాము. వాళ్ళు ఏమి చెప్తానని చాలా రెగ్యులేట్ చేసినారు. వాళ్ళు ఏం చెప్పలేదు. కంటిన్యూ 4 days అయింది. 4 days నుంచి కంటిన్యూ పోతున్నాము. వన్ ఫోన్ లిస్ట్ ఇచ్చినాము, వన్ పేరు చెప్పినాము, వాడే లాస్ట్ లో కాల్ చేసినాడని చెప్పినాము. అయినా వీళ్ళు పట్టించుకోలేకపోయారు. ఈ రోజు నా బిడ్డ వాళ్ళు బుధవారం రోజు పోయింటే నా బిడ్డ బతికేదాన్ని. ఈ రోజు ఇప్పుడు ఏం లేదు.